నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. అంగన్వాడీ టీచర్లు ఇచ్చే వైద్యపరమైన సలహాలు, సూచనలు తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ నగరం కాశీబుగ్గలో ప్రజాపాలనా ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చైల్డ్ భరోసా అవగాహన ఆరోగ్య శిబిరం ప్రారంభం కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ సత్యశారద, డిఎంఎండ్హెచ్ఓ సాంబశివరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ, రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గ ప్రజల అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారందరూ వైద్యులు అందించే సలహాలు, సూచనలు పాటించి ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు. మొదటి రోజు ఏం చేయాలి, రెండో రోజు ఏం చేయాలి, మూడో రోజు ఏం చేయాలి, ఈ విధంగా టైం టేబుల్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారము జిల్లా కలెక్టర్లు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు ఇచ్చి ఆదేశాల ప్రకారం ఆ కార్యక్రమాలు నడిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఉమెన్ అండ్ చైల్డ్ 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది. ఈరోజు 5వ రోజు కార్యక్రమం. 4 రోజులుగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్యూ మీద వాళ్లకు అవగాహన కల్పిస్తూ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న సూపర్వైజర్లు ఉంటుంది, వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటుంది, అందరూ కూడా కలిసి పిల్లలను అంటే ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కడ అక్కడ పిలిపించి ఈ క్యాంప్స్ పెట్టించి ఈరోజు మాత్రం వాళ్ళ భరోసా, పిల్లలకు భరోసాలు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చాము, అందరూ కూడా పిల్లలు అనారోగ్యానికి గురైన వాళ్ళే, కొంతమంది మెంటల్గా డిస్టర్బ్డ్ ఉన్న వాళ్ళు, కొంతమంది కిడ్స్ వస్తున్నాయి, కొంతమంది చెవులు పట్టుకుని, కొంతమందికి కళ్ళు కనపడుతుంది. అటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గర వచ్చి చూపించి వీళ్ళ అడ్వైజులు తీసుకొని మళ్ళీ అవసరమైతే, అంటే ఆల్రెడీ వాళ్ళందరినీ చెకప్ చేయించుకునేవాళ్ళు, కానీ మళ్ళీ ఒకసారి ఫైనల్గా చేసుకున్నప్పుడు ఎవరికైతే వస్తాయి అనుకుంటారో వాళ్ళకి ఫర్దర్గా గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటుంది. ఆవు అన్నప్పుడు ఏ విధమైన మందులు వాడాలి అనేది చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.